నమస్తే. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ సాయి. ఈరోజు తెల్లవారుజామున మనందరికీ తెలిసిందే హైదరాబాద్ నుంచి బెంగుళూరుకెళ్ళే బస్సు ప్రమాదానికి గురైంది. అందులో ఒక అబ్బాయి జయసూర్య అనే అబ్బాయి ఇక్కడ నుంచి ఆయనకేదో ఇంటర్వ్యూ కాల్ వచ్చిందనేసి ఇంటర్వ్యూకెళ్తా ఉన్నాడు బెంగుళూరుకి. అదే సమయంలో ఆ బస్సులో ఉన్నాడు. ఆ అబ్బాయికి 2 కాళ్ళు కూడా ఫ్రాక్చర్ అయినట్లుగా వాళ్ళ తల్లిదండ్రులు చెప్తా ఉన్నారు. అయితే ప్రస్తుతం వాళ్ళ ఇంటి దగ్గరే మనమున్నాం. వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడే ప్రయత్నం అయితే ఒకసారి చేద్దాం రండి. ప్రస్తుతం మా జయసూర్య తల్లి దగ్గర అయితే మనం ఉన్నాం ఒకసారి వాళ్ళ తల్లితో మాట్లాడే ప్రయత్నం అయితే ఒకసారి చేద్దాం. అమ్మా చెప్పండమ్మా. అంటే ఇక్కడ నుంచి ఎక్కడికెళ్తా ఉన్నాడు జయసూర్య అనే అబ్బాయి? ఇంటర్వ్యూ ఉందండి ఈరోజు. హ్మ్. ఇంటర్వ్యూ ఉందని జెప్పేసి అప్పటికప్పుడు ఫోను చేస్తే ఆహ్, ఇప్పుడు హాలిడేస్ మూలన ఏ బస్సు ఖాళీ లేదు. ట్రావెల్స్ అదొక్కటే ఉంది. దానికి బుక్ చేసుకొని బయలుదేరాడండి మా హ్మ్. బాబు బెంగుళూరుకి. హ్మ్. బెంగుళూరు బయలుదేరాడు. అంటే నాకు తెల్లవారి 6 గంటలకు మా అమ్మాయి దగ్గర నుండి నాకు ఫోనొచ్చింది. హ్మ్. ఆ సిట్యుయేషన్ అంతా అయిన తర్వాత వాడికి కొంచెం స్పృహ వచ్చిన తర్వాత మా పాపకు చెప్పాడు. అంటే మేమేమన్నా భయపడతాము. మాకు ఏం చెప్పరు వాళ్ళు. వాళ్ళే డీల్ చేసుకుంటారు పిల్లలు హ్మ్. మాక్సిమం. అట్లా వాళ్ళ అక్కకు ఫోన్ చేశాడు. చేసిన తర్వాత "అమ్మ ఏం అవ్వలేదు. తమ్ముడికి బానే ఉందని" జెప్పేసి మా పాప 6:30కు నాకు ఫోన్ చేసింది. హ్మ్. మేము టీవీ గూడా ఇంకా అప్పటికి పెట్టుకోలేదు. అయిపోయిన తర్వాత అసలు ఏమైందో ఒకసారి చూద్దాం అనేసి టీవీ పెట్టాను. టీవీ పెట్టేంత వరకు గూడా అంత ఘోరమైన పరిస్థితి అనేసి నాకు తెలీదండి అసలు. అంటే ఇక్కడ హైదరాబాద్‌లో ఎక్కడెక్కారు అబ్బాయి సూర్య అనే అబ్బాయి? మియాపూర్‌లో ఎక్కాలి. మియాపూర్‌లో మిస్ అయిపోయి మూసాపేటలో ఎక్కాడు. హ్మ్. అంటే లేట్‌గా ఎళ్లారా ఏంటి? ఎందుకు మిస్ లేట్‌గా అయింది? ఎళ్ళాము కొంచెం. హ్మ్. లేట్‌గా ఎళ్ళాము. హ్మ్. భోజనం లేట్ అయింది. తినేసి ఎళ్ళేటప్పటికి ట్రాఫిక్ వల్ల హ్మ్. లేట్ అయిపోయి అటు నుండి అటు వాళ్ళ ఫ్రెండ్ మూసాపేటలో దింపాడు. హ్మ్. బండి ఇప్పుడు మీద ఎళ్ళాడు. ఇక్కడ మిస్ అయిందనేసి మూసాపేటలో మళ్ళా క్యాచ్ చేసుకున్నారు హ్మ్. బస్. ఇప్పుడక్కడ పరిస్థితి ఏమని చెప్తున్నారు? అక్కడ ఎవరెళ్లారు? ఇంట్లో నుంచి ఎవరెళ్లారక్కడికి? మా ఆయన ఎళ్ళాడు. మా పాప ఎళ్ళింది. మా చెల్లెళ్ళు, మా మరిది అందరూ ఉన్నారు. హ్మ్. ఇక్కడే ఉన్నారు. అంటే ఏం చెప్తున్నారు? అక్కడ పరిస్థితి ఏం చెప్తున్నారు? తీసుకెళ్ళి మామూలుగా నార్మల్ ట్రీట్‌మెంట్ అయ్యింది. ఇప్పుడైతే ఎవరు లేరంట అక్కడ. మళ్ళా ఏం పట్టించుకోవట్లేదు. మేము ప్రైవేట్ హాస్పిటల్‌కి తీసుకెళ్తున్నామండి హ్మ్. ఇప్పుడు. బాబుకైతే అది పగలగొట్టుకొని కిందికి దూకేటప్పటికి 2 కాళ్ళు ఇరిగిపోయినాయి. అంటే బాబు అంటే బుక్ చేసుకున్నది ఓకే. ఏ సీట్‌లో కూర్చున్నారు? అంటే ఎక్కడ ప్రయాణిస్తా ఉన్నారు? అంటే బస్‌లో? బెంగుళూరుకి ప్రయాణము 16 నెంబరు సూర్య అనేసి సీట్ నెంబరండి. హ్మ్. అంటే వెనకాల భాగంలో వస్తుంది గదా అది? వెనకాల భాగంలో వస్తుంది. హ్మ్. అంటే ధైర్యవంతుడా? మామూలుగా ఇంట్లో కానీ, బయట గాని ధైర్యవంతుడా బానే? ధైర్యవంతుడేనండి. పర్వాలేదు. అంత పిరికోడైతే ఏం కాదు. హ్మ్. అందువల్లనే వాడు అలా చేయగలిగాడని మాకనిపించింది ఇప్పుడు. హ్మ్. పడుకున్నాడంట 3కి అట్లా. కొంచెం పొగలు, ఇంక అరుపులు, కేకలు అలా వినపడేసేపటికి అప్పటికి గూడా ఒక కారు వెళ్తూ వాళ్ళ బాబు బస్సు కాలిపోతుంది దిగండి, దిగండి అని జెప్పేసి గూడా వాళ్ళు గూడా అలర్ట్ చేశారంట. ఇంక వీడు కొట్టి వీడి వల్ల అవ్వకపోతే ఇంకో ఇద్దరు కలిపేసి ఒక 15 మినిట్స్ అట్లా కొట్టంగా ఓపెన్ అయితానే వన్ బై వన్ ముగ్గురో, నలుగురో దిగేశారు. దిగంగానే మొత్తం పేలిపోయిందంటండి. బస్సంతా కాలిపోయిందంట. వీడు దిగుతానే ఒక ముగ్గురు, నలుగురికి దిగంగానే. హ్మ్. ఉన్నవాళ్ళు ఇంక ఏం చేయలేకపోయారసలు. హ్మ్. అంటే అబ్బాయికి ఏమైంది? అంటే అబ్బాయికి ఏదన్నా ఇష్యూ అయిందా? లేదంటే ఏమైంది అబ్బాయికిప్పుడక్కడ? దు దూకు దూకారు దూకిన వెంటనే కాళ్ళు 2 ఫ్రాక్చర్ అయ్యాయండి హ్మ్. ఇప్పుడు. ఫ్రాక్చర్ అయిపోయి ఇంక మళ్ళీ హాస్పిటల్‌లో అడ్మిట్ చేశారు. మేము ఎవరం లేము కదా అసలు. హ్మ్. ఇంక ఏం జరిగిందో గూడా వాడికి గూడా ఏం గుర్తులేదు. హ్మ్. ఇప్పుడక్కడ మీ సార్ గాని, లేదంటే సిస్టర్ గాని అక్కడ మీకు అప్‌డేట్స్ ఇస్తున్నారా ప్రతి ఒక్కటి? ఇస్తున్నారు. అంతా ఇస్తున్నారు. ఇప్పుడే గూడా మాట్లాడాను వాళ్ళతోని. హ్మ్. ఇప్పుడింక అంతా అయిపోయింది. ఎవరి పిల్లలు వాళ్ళు అంటే ఇంక ఎవరు అంత పొద్దున చూసుకున్నంతలాగా ఇప్పుడు చూసుకోవట్లేదు. ఎందుకంటే అక్కడ గూడా మనం ఏమి అనే పరిస్థితి లేదు. ఇంక డెడ్ బాడీలు ఒక్కళ్ళమే కాదు కదా! వందల మందితో వాళ్ళు చేయలేరు కదా! మేమే ఇంగ కొంచెం ప్రైవేట్‌లో చూపించుకుందామని తీసుకుంటున్నాం. హ్మ్. అంటే గవర్నమెంట్ నుంచి కానీ, లేదంటే బస్సు యాజమాన్యం నుంచి గానీ, ఏదైనా ఫోన్ రావడం కానీ, ఇట్లాంటివేమన్నా జరిగిందా మీకు? మీకు గానీ, లేదంటే సార్ గారికి గానీ ఎవరికైనా ఫోనొచ్చిందా? పోలీస్ వాళ్ళు ఫోను చేశారు. "జయసూర్య మీ అబ్బాయా?" అని అడిగారు. హ్మ్. మా అబ్బాయే అని చెప్పాను. "ఏమన్నా అయిందా?" అన్నారు. "ఏం ఏం అవ్వలేదు సార్ బానే ఉన్నాడని చెప్పాను." ఇంక ఫోను పెట్టేశారు. హ్మ్. మాకు ఏ గవర్నమెంట్ నుండి ఎలాంటి ఫోను ఏమీ రాలేదు. హ్మ్. అంటే పోలీస్ వాళ్ళు ఏ టైంకి ఫోన్ చేశారు పోలీస్ వాళ్ళు? 11:00 చేశారండి పొద్దున. హ్మ్. మీకు తెలిసింది ఎన్ని గంటలకు తెలిసింది ఈ ఘటన? మాకు 6:30కే తెలిసింది పొద్దున. హ్మ్.
6:30కి తెలిసింది. హ్మ్. 11 గంటలకు నాకు పోలీస్ నుండి కాలొచ్చింది. హ్మ్. "జయసూర్య మీ అబ్బాయేనా? మియాపూర్‌లోనే బస్ ఎక్కాడా? వాడికి ఎలా ఉంది?" అనేసి అడిగారు. ఫోన్ పెట్టేశారు. హ్మ్. ఇప్పుడు నెంబరు, టైం కావాలంటే ఇస్తాను. హ్మ్. మీరు అబ్బాయితో మాట్లాడారా? కాల్‌లో మాట్లాడారా? మా బాబుతో మాట్లాడానండి. మాట్లాడాను. కాల్ ఒకటి నేను భయపడతాననేసి కూడా నాకు ఏం చెప్పట్లేదు వాళ్ళు. ఇంక ఇప్పుడు ఎలా ఉందో గూడా నాకు ఏ కాల్ ఫ్రాక్చర్ 2 అయింది? కాళ్ళు. 2 కాళ్ళు ఫ్రాక్చర్ 2 అయింది. కాళ్ళు ఫ్రాక్చర్ అయినాయి అసలు. 2 ఆ! కాళ్ళు. ఆ! ఇప్పుడు బానే మాట్లాడుతున్నాడా? తెంపుగా ఉన్నాడా అబ్బాయి? కొంచెం బానే ఉన్నాడండి. హ్మ్. ఇబ్బందిగా లేదు. బానే ఉన్నాడు. హ్మ్. అంటే అబ్బాయిది 22 బర్త్‌డే అని విన్నాను. అంటే అవును. ఈ నిన్నగాక మొన్న బర్త్‌డే అని బర్త్‌డే విన్నాను. ఉంది. హ్మ్. 22కు బర్త్‌డే ఉంది. ఆ రోజే మేము సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నాము. నెక్స్ట్ డే 3:00కి అట్లా ఫోనొచ్చింది. ఫోన్ రావడం మూలాన ఇంటర్వ్యూకని జెప్పేసి బయలుదేరాడు. ఏ కంపెనీలో ఇంటర్వ్యూ అది? ఇంక అవన్నీ నాకు తెలీదండి. పిల్లలకే తెలుసు. నాకు తెలీదు. హ్మ్. ఇంటర్వ్యూకనేసి బయలుదేరాడు. హ్మ్. ఆ టైంకి అప్పటికప్పుడు అయ్యేటప్పటికి ఏ బస్సు దొరకలేదు. ఏదో రెడ్ బస్‌లో ఏదో బస్సుందమ్మా బుక్ చేసుకున్నానని జెప్పేసి బయలుదేరాడు. హ్మ్. చివరిగా గవర్నమెంట్‌కి ఏం చెప్తారు? ఏదొచ్చినా మిడిల్ క్లాస్ మీదనే పడుతుంది. దయచేసి మమ్మల్ని అందరూ కలిసి ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు గూడా అన్ని దెబ్బలు తగిలాయి. అన్నీ అయినాయి. వస్తున్నారు, పోతున్నారు. వస్తున్నారు, పోతున్నారు. ప్రతి ఒక్కళ్ళు వస్తున్నారు, పోతున్నారు. ఏది ఇంతవరకైతే మాకు కరెక్ట్ అయిన సమాచారం అయితే ఏది రావట్లేదు. హ్మ్. ఏం జరిగినా గూడా మిడిల్ క్లాస్ మీదనే పడుతుంది హ్మ్. మొత్తం. కావేరీ ట్రావెల్స్ వాళ్ళకేం చెప్తారు? కఠిన చర్య తీసుకోవాలి. ఇప్పుడు వాళ్ళు ఎవరిని పడితే వాళ్ళని ఒక డ్రైవింగ్ ఒక్కటి వస్తుంది అంటే చాలు. తక్కువకొస్తారు గదా! అని జెప్పేసి తీసుకొని పెడుతున్నారు. హ్మ్. అదైతే కరెక్ట్ కాదు. వాళ్ళకొక ట్రైనింగ్ ఇవ్వండి. అన్నీ నేర్పించండి. మందు తాగొద్దని చెప్పండి. మేము గూడా చానా సార్లు డ్రైవింగ్‌లో ఎళ్ళాము. మందు తాగుతారు. ఆ డోరేసుకుంటారు. మందు తాగుతారు. డ్రైవింగ్ చేస్తూనే ఉంటారు. చాలా చేసాం. 2, 3 సార్లు కంప్లెయింట్ గూడా చేశాము. కానీ మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. అలా అవ్వకుండా చూసుకుంటే బావుంటది. మందు తాగిందెక్కడ కావేరీ ట్రావెల్స్‌లోనా? ఇది కాదండి. ఈ ట్రావెల్స్ కాదు. వేరేటి నేను చెప్తున్నాను. వేరే ట్రావెల్స్‌లో నేను జర్నీ చేసిన విషయం చెప్తున్నాను. హ్మ్. కొంతమంది మీరు కొంచెం స్లోగా ఎళ్ళండి. మాకేదన్నా ప్రాబ్లమ్ ఉంది అన్నా కూడాని చాలా ర్యాష్‌గా బిహేవ్ చేస్తారు. హ్మ్. కొంతమంది ట్రావెల్స్ వాళ్ళు. హ్మ్. అన్నీ ఎక్స్‌పీరియన్స్ ఉన్నాయి. కా ఏది ఏమైనా సరే డ్రైవర్స్ అయితే మాత్రం కొంచెం వాళ్ళదే తప్పు. వాళ్ళు కొంచెం బావుండాలి. అంటే మీకు చెప్పారా? అంటే అబ్బాయి ఫోన్‌లో మాట్లాడేటప్పుడు ఏమన్నా చెప్పాడా? అంటే యాక్చువల్‌గా హైవేలో ఎళ్ళాల్సిన స్పీడ్ 60 అయితే 100 స్పీడ్ ఎళ్ళే బస్సయితే అది కనిపిస్తా ఉందని చెప్పి ఏమన్నా మీకు చెప్పడం జరిగిందా? స్పీడయితే కంపల్సరీ. వీళ్ళనే కాదు, ప్రతొక్క ట్రావెల్స్ స్పీడే. 60 అయితే ఎవ్వడూ వెళ్ళట్లేడు. 120 అయినా ఎళ్తారు, 200 అయినా ఎళ్తారు. టైమంతా సిటీలో పోతుంది. వెళ్ళడానికి టైంకి రీచ్ అవ్వాలని జెప్పేసి వాళ్ళెంత స్పీడయినా వెళ్తున్నారు. మా హ్మ్. ప్రాణాలతోనే ఆడుకుంటున్నారు. స్పెసిఫిక్‌గా మిడిల్ క్లాస్ వాళ్ళము ఏది తక్కువుంది, ఏదెట్లా ఉంది అట్లా చూసుకొని మేమెళ్తాము. హ్మ్. కాపోతే అన్నీ మాకు బావుంటాయని జెప్పేసి మేమనుకోని ఎళ్తాము. మాతోనే, మా జీవితాలతోనే ఆడుకుంటున్నారు. హ్మ్. అబ్బాయి క్వాలిఫికేషన్ ఏంటి? బీటెక్ అయిపోయింది. బీటెక్ అయిపోయింది. బీటెక్ అయిపోయింది. హ్మ్. 23 ఏళ్ళొచ్చేసాయి ఇప్పుడు. హ్మ్. ఇంటర్వ్యూ కోసము ఎళ్ళాడిప్పుడు. హ్మ్. అంటే ముందెక్కడన్నా జాబ్ చేసాడా? ఇదే ఫస్ట్ ఇంటర్వ్యూనా? జాబ్ చేశాడు. చిన్న చిన్న జాబులు చేశాడు. నిన్న ఏదో కొంచెం మంచిది వచ్చిందని జెప్పేసి బయలుదేరాడు. హ్మ్. రైట్. చూస్తున్నాం కదా! ఇక్కడ అయితే సూర్య అనే అబ్బాయి ఇంటర్వ్యూకెళ్ళే పరిస్థితి అయితే నిన్న కనపడతా ఉంది. అయితే లేట్‌గా వెళ్ళే సమయంలో మూసాపేటలో యాక్చువల్‌గా మియాపూర్‌లో ఎక్కాల్సిన బస్సు మిస్ అయింది. మూసాపేటలో ఎళ్లి చేసి ఎక్కానని కూడా వాళ్ళ తల్లిదండ్రులు చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఆహ్, గ్ చాలా కఠినంగా చర్యలు తీసుకోవాలి. అంటే కావేరీ ట్రావెల్స్ ఒకటే కాదు చాలా ట్రావెల్స్ కూడా చాలా ర్యాష్‌గా డ్రైవింగ్ చేస్తున్నారు. 60లో ఎళ్ళాల్సిన స్పీడు 120, 200 దాకా తొక్కుతా ఉన్నారు బండ్లయితే. ఇది చాలా అందరికీ సేఫ్టీకి మంచిది కాదు. సో, నాలాంటి పిల్లలు అందరికీ ఉంటారు. చాలామంది బాధపడతా ఉంటారు. సో, కఠినంగా చర్యలు తీసుకోవాలి గవర్నమెంట్ అని కూడా వాళ్ళ తల్లిగారు చెప్పే ప్రయత్నం అయితే చేశారు.